హలో ఎంసీఎస్ఓ పాస్టర్ ప్రవీణ్ ఆయన మరణించి కూడా దాదాపు 1 వీక్ అయిపోతుంది. అయినప్పటికీ ఆయన మరణం తాలూకు ఉద్యమాలు ఆందోళనలు మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మరి ఉద్యమించాల్సినటువంటి మరణం అది సహజ మరణమా, రోడ్డు ప్రమాదమా, లేదంటే హత్య అనే దాని మీద ఇప్పటికీ కూడా కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు సీసీ ఫుటేజ్ బయటకు వస్తుంది. ఎక్కడెక్కడ ఆయన తిరిగారు, ఎక్కడ లిక్కర్ కొన్నారు, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నారు, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ ఆయన నిద్రపోయాడు, ఇలాంటివన్నీ కూడా ఆధారాలతో సహా సీసీ ఫుటేజీలు బయటకు వస్తుంటే మరోవైపు సమాంతరంగా కొంతమంది విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రవీణ్ మరణం బాధాకరం. అది పక్కాగా 100కి 100% రోడ్డు ప్రమాదమే అని చెప్పి ఆ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే ప్రాథమికంగా ఎవరికైనా బోధపడుతుంది. కానీ కొంతమంది పాస్టర్ల ముసుగులో ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తెర వెనుక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి కొన్ని విభేదాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ మరణం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఆయన కుటుంబీకులు, ఆయన సతీమణి కానీ, ఆయన కుమార్తె కానీ చాలా హుందాగా మాట్లాడారు. అసలు ఆయన మరణం అనేది దైవలిఖితం, ఆయన మరణించారు. బట్ ఒకవేళ కనుక ఎవరైనా ఆయన మరణానికి కారకులైతే ఆ దేవుడే చూసుకుంటారు అని చెప్పి సతీమణి చెప్పారు. ఎప్పుడు కూడా విద్వేషాలని రెచ్చగొట్టే ఆలోచన కానీ, ప్రతీకారం తీసుకునే ఆలోచన కానీ చెయ్యము, చేయాల్సిన అవసరం లేదని చెప్పి ప్రవీణ్ సతీమణి చెప్పారు. తర్వాత కుమార్తె ప్రవీణ్ బాటలో నడవాలి అని చెప్పి ఆయన అంత్యక్రియల సందర్భంగా చెప్పారు. మరి కొంతమంది పాస్టర్లు ఎందుకు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, ఎందుకు రాజకీయపరమైనటువంటి విధంగా ఈ మరణాన్ని తీసుకెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు, తెర వెనుక ఎవరున్నారు, ఇవన్నీ ఇప్పుడు శేష ప్రశ్నలు. ఇప్పుడు ప్రవీణ్ మరణానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సీసీ ఫుటేజ్లను కనుక చూస్తే దాదాపుగా నివృత్తి అవుతున్నాయి. అవి చూసిన వాళ్ళు ఎవరైనా సరే అది రోడ్డు ప్రమాదం, అతను మరి లిక్కర్ తీసుకున్నాడా అమితంగా, లేదంటే డ్రగ్స్ తీసుకున్నారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఏం చేసుకున్నారనేది ఫోరెన్సిక్ రిపోర్ట్లో వస్తూ ఉంది. అది పోలీసులు అఫీషియల్గా బయట పెడతారు. ఇప్పుడు వివిధ మీడియా మార్గాల ద్వారా వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే పక్కాగా అది రోడ్డు ప్రమాదం అని చెప్పి అర్థమవుతుంది. మనం కొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర విడుదల చేసినటువంటి ఆ సీసీ ఫుటేజ్ని చూసుకున్నాం. అసలు ఆయన మోటార్ బైక్ని పట్టుకునేటువంటి పరిస్థితిలో కూడా లేదు. అంటే ఆ స్థాయిలో మైకంలో ఉన్నారు ఆయన. అక్కడి నుంచి ఆయన రామవరపాడులో స్పీడ్గా వెళ్ళి బైక్ని పడేశారు. ఆ తర్వాత ఎస్ఐ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆ పక్కన ఉన్న పార్క్లో పండుకున్నాడు, నిద్రపోయారు. అప్పటికే హెడ్లైట్ పగిలిపోయింది. అప్పటికే ఆయన నీరసించారు. బహుశా ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయబట్టి నీరసించిపోయాడా లేకపోతే ఏంటనేది తెలియదని ఎస్ఐ చెప్తూ ఉన్నారు. బట్ లిక్కర్ మాత్రం 3 చోట్ల కొనుగోలు చేశారు. ఆయన హైదరాబాద్లో బయలుదేరి హైదరాబాద్లో ఒక చోట కొనుగోలు చేశారు, కోదాడులో ఒక చోట కొనుగోలు చేశారు, అలాగే ఏలూరులో ఒక చోట కొనుగోలు చేశారు. 3 చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు ఆయన. ఇక 3 చోట్ల పడ్డారు. పరిటాల, కంచకచర్ల మధ్యలో పడ్డారు అనేది ఒకటి. ఆ తర్వాత రామవరపాడు దగ్గర పడ్డారు. 3వ చోట కొంతమూరు
కొంతమూరు దగ్గర పడ్డారు. అక్కడ ఆల్రెడీ నయారా పెట్రోల్ బంక్ కూడా ఉంది. అంటే 3 చోట్ల పడ్డాడు. 3వసారి ఆ ప్రమాదంలో చనిపోయాడు ఆయన. ఇది క్లియర్గా సీసీ ఫుటేజీలు చూస్తే అర్థమవుతుంది. కానీ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు, మతాలకు సంబంధించిన ప్రస్తావనలు ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఓ ప్రచారం మొదలైంది, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇండస్ట్రియలిస్టులని ఆహ్వానిస్తూ ఉంటే, ఇండస్ట్రియలిస్టులు ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏమన్నా ఇస్తారా మీరు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొక వైపు ఏమో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే వెళ్ళారు. ఇప్పుడేమో క్రిస్టియన్స్కి బతకడానికి అవకాశం లేని వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి ప్రచారం కొంతమంది చేస్తున్నారు. మరి వాళ్ళ వెనక ఎవరున్నారు? ఒకటేంటంటే, ప్రవీణ్ అంత్యక్రియల సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలారెడ్డి గారు వచ్చారు. విమలారెడ్డి గారు వచ్చేసి ప్రవీణ్ గారి ఫ్యామిలీకి తనకి సంబంధాలు ఉన్నాయి, మానవీయ సంబంధాల్లో వాళ్ళు నిలుపుతూ ఉంటారు, చాలా మంచి వాళ్ళు అని చెప్పి ఆవిడ చెప్పారు. చెప్పి ఈ మరణం తాలూకు ప్రణాళిక అంతా దేవుడిది, ప్రశ్నించాక కూడా ఎవరికి లేదని చెప్పి ఆవిడ అంటూ, ప్రభుత్వం దీన్ని విచారణ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ఆవిడ ఆ రోజు మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంత్యక్రియల సందర్భంగా బ్రదర్ అనిల్ కనిపించారు. ఇది హత్య అని చెప్పేసి షర్మిల ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదం కాదు, హత్య అని చెప్పి అనడానికి అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు. మరి క్రిస్టియన్ సమాజానికి ప్రతినిధిగా, క్రిస్టియన్ సమాజానికి సంబంధించినటువంటి పొలిటికల్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది చూస్తూ ఉంటారు. మరి ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రవీణ్ అంత్యక్రియల్లో కానీ, ప్రవీణ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేటువంటి విషయంలో కానీ ఆయన దూరంగా ఉన్నారు. కనీసం ఫోన్లో కూడా పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి, అలాగే క్రిస్టియన్ ఫాస్టర్స్కి మధ్య రాజకీయపరమైన అవినాభావ సంబంధాలు పెడుతున్నారు. ఎందుకనంటే 2019 ఎన్నికలు కానీ, లేదా 2024 ఎన్నికలు కానీ మనం తీసుకుంటే, క్రిస్టియన్ ఫాదర్స్ అందరినీ ఒక చోట జమ చేసి బ్రదర్ అనిల్ మీటింగులు పెట్టారు, అలాగే విమలారెడ్డి గారు మీటింగులు పెట్టారు, అలాగే విజయమ్మ గారు మీటింగులు పెట్టారు. ఇలా క్రిస్టియన్ ఫాదర్స్ని ఒక చోట చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ప్రతినిధి, ఆయనకి మనందరం సపోర్ట్ చేయాలనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఆ రోజున ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశారు. 2019లో చేశారు, గెలిపించమని, 2024లో ఓడించమని చెప్పి చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పాస్టర్స్. కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఉన్నారు వాళ్ళల్లో. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రవీణ్ రోడ్డు ప్రమాదాన్ని హత్యగా మలిచి ఎవరిపైనో వేయాలి, పవన్ కళ్యాణ్ గారి మీద వేయాలని కొంతమంది చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని, ఇంకొంతమంది లోకేష్ గారి మీద వేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలు విద్వేషాలను రెచ్చగొట్టేవి కాదా? మరి ఈ ఆరోపణలు చేసేటువంటి వాళ్ళ మీద పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు? చర్యలు తీసుకోవాలి కదా. హత్య అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పి వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా పోలీసులు. ఒకవైపు ఏమో సీసీ కెమెరా ఫుటేజ్లో ఎక్కడా కూడా హత్యకు సంబంధించినటువంటి ఆనవాళ్లే లేవు. మరి అలాంటప్పుడు దాన్ని హత్యగా చిత్రీకరించి దానికి ఒక రాజకీయపరమైనటువంటి ముద్ర తెర వెనుక వేసి, తెర వెనుక నుంచి ఒక బ్యాక్ ఎండ్లో ఒక రాజకీయపరమైనటువంటి డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడున్నటువంటి ఇంటెలిజెన్స్ అప్రమత్తం అయింది. ఎవరెవరైతే దీనికి కారకులు అవుతారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేదానికి, పరిస్థితిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టుబడులు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి వేగంగా. పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫ్లేవర్ చేసి తెర వెనుక నుంచి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మీద దెబ్బ వేయడానికి, అభివృద్ధి జరగకుండా ఉండడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మరి వాళ్ళు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? ఈ ఆపరేషన్ అంతా ఎవరు చేస్తున్నారు? ఈ ఆపరేషన్కి సంబంధించి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరితో టచ్లో ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాలి. ప్రవీణ్ మరణం అనేది రోడ్డు ప్రమాదం. అది పోలీసులు బహుశా బయట పెడతారు అఫీషియల్గా. ఇప్పటివరకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ని మేము నమ్మమని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజమే, నమ్మకపోవచ్చు కూడా, ఎందుకంటే అఫీషియల్గా పోలీసులు రిలీజ్ చేసింది కాదు కాబట్టి. బట్ మీడియా సంస్థలకి ఉండేటువంటి పరిచయాలు, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఈ లైజనింగ్ ద్వారా ఈ కేసులోనే కాదు, ఏ కేసులోనైనా సరే ఈ సీసీ ఫుటేజ్ని ముందుగానే పోలీసులు ప్రకటించక ముందే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ కేసులోనే బయటకు వచ్చినట్టు కొంతమంది భావిస్తున్నారు. ఇటు పోలీసులు అఫీషియల్గా బయట పెట్టేదానికి సిద్ధం అవుతారు. ఖచ్చితంగా అప్పటి వరకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు. ఈ ఫుటేజ్లో కరెక్ట్ కాదు, ఈ ఫుటేజ్లో ఫేక్, ఆ మోటార్ సైకిల్ ఆయన కాదు, ఆ మనిషి ఆయన కాదు అని చెప్పి అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి పోలీసులు. అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు పోలీసులు మొత్తం బయట పెట్టేదాకా మీరు హత్య అని చెప్పి ఎలా అంటారు? అనకూడదు కదా. ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే పోలీసులకి ఇవ్వాలి. అది చేయకుండా తెలంగాణకు సంబంధించినటువంటి పాస్టర్ ఆయనే చెప్పాడు బతికున్న రోజుల్లో, నాకు తెలంగాణతో సంబంధం, హైదరాబాద్తో సంబంధం అని. మరి తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్లు ఏమో పోలీసులు ఏం చెప్తారో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా చూద్దామని చెప్పి వాళ్ళు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు దాన్ని ఒక ఆందోళనగా తీసుకెళ్ళి ఎవరికో రాజకీయ ప్రయోజనం కలిగించేలాగా ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. మరి ఏం జరుగుతుంది అక్కడ? ఆంధ్రప్రదేశ్ మీద విద్వేషాలు రెచ్చగొట్టి అభివృద్ధిని ఆటంకపరచాలనా, లేదంటే ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగాయాలనా, లేదా రాజకీయ పార్టీ